తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరో కూలదోయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కూలదోసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు, బహిరంగ కామెంట్స్, అసమ్మతి ఇవన్నీ కూడా అంటే సహజంగా కాంగ్రెస్ కల్చర్ అని ఎవరైనా అనొచ్చు, కానీ ఒక పరిధి దాటిపోయింది. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ కామెంట్స్, నిన్న కొండా సుస్మిత కామెంట్స్. కొండా సుస్మిత ఫస్ట్ టైం కూడా కాదు, ఈ సెకండ్ టైం. అంతకుముందు అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్. డైరెక్ట్గా సీఎంని టార్గెట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు రాక అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఎంతో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం వచ్చింది. నిజానికి బీజేపీ మిస్ చేసుకుంటే కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చింది. అందులోనూ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, అతను కొద్దిగా మాస్ పాలిటిక్స్ బాగా చేయగలడు, అగ్రెసివ్ పాలిటిక్స్ బాగా చేయగలడు. సో రేవంత్ రెడ్డి బలం కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా అవటం వల్ల కేసీఆర్ మీద వచ్చిన వ్యతిరేకతని ఎన్క్యాచ్ చేసుకొని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో అధికారంలో రాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలిగా. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఏకంగా ముఖ్యమంత్రిని కూడా తిడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళలో డిసిప్లిన్ ఎక్కడుంది? ఒక ఏకాభిప్రాయం ఎక్కడుంది? మళ్ళీ యాక్షన్ తీసుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందంటే లేదు. ఇప్పుడు కొండా సుస్మిత మీద చర్యలు తీసుకుంటేనేమో బీసీ వాదం తెర ముందుకు వస్తుంది. ఒక బీసీ నాయకుల మీద చర్యలు తీసుకుంటారా అంటారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు అంటారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుందామంటే రెడ్డి కాంగ్రెస్ నాయకులంతా ఊరుకోరు. అందులో రాజగోపాల్ రెడ్డి కొద్దిగా బలమైన నాయకుడు, నల్గొండ జిల్లాలో ఆ మునుగోడులో పదే గెలవగలిగిన వ్యక్తి. తర్వాత అసలు మేము ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ల మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడా అని మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేరు. రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోకుండా కొండ సుస్మిత మీద తీసుకోలేరు. అంటే రెడ్డిల మీద ఏమో తీసుకోరు, మా మీద తీసుకుంటారని బీసీలు మాట్లాడతారు. చూడండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కక్కలేదు, మింగలేదు, తప్పును తప్పని చెప్పలేదు, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఏంటంటే తిడితే తుడుచుకుంటూ పోవటమే. కానీ దీనివల్ల ప్రజల్లో చులకనవుతారుగా, ప్రజల్లో ఇమేజ్ పోయిద్దిగా, వాళ్ళ అవినీతిని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు అన్నది ప్రజలకు అర్థమైపోయిద్దిగా. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళని వాళ్ళే ఓడించుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు.